నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పొరుగు దేశం కావడంతో భారత్కు బంగ్లా పరిణామాలు మరింత ప్రమాదకరంగా మారతాయనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉండడం, మమతా ప్రభుత్వం విచ్ఛిన్నకర వైఖరి ప్రదర్శిస్తూ ఉండడంతో కేంద్రం పకడ్బందీ వ్యూహరచనకు దిగింది. బీఎస్ఎఫ్ బలగాలను బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. వివిధ భద్రతా విభాగాల పరిధిలో పనిచేసే డజనుకు పైగా నిఘా విభాగాలను అప్రమత్తం చేసింది. ఢాకాలోని భారత గూఢచారులు నిత్యం పంపే వర్తమానాల ఆధారంగా కట్టుదిట్టమైన భద్రతా ఎత్తుగడల్ని రచిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను భారత ప్రభుత్వం రహస్య స్థావరంలో పకడ్బందీ భద్రత మధ్య క్షేమంగా కాపాడుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వ్యవహారాన్ని దగ్గరుండి సమీక్షిస్తున్నట్టు వార్తలను బట్టి తెలుస్తోంది. బంగ్లాదేశ్ అస్థిరత వెనుక ఎవరి పాత్ర ఉందనే దానిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రమేయం ఉందనేది నిర్వివాదమే అయినప్పటికీ ఉగ్రదేశం ఆర్థిక నిల్వలో అడుగంటిపోయిన నేపథ్యంలో ఎంత మేరకు పాకిస్తాన్ హస్తం ఉందనేది తేలాల్సి ఉంది. చైనా కుట్రలే బంగ్లా ఆందోళనలకు చమురు అందించాయనే వార్తలను కూడా పూర్తిగా కొట్టి పారేయలేం. ఇక మరోవైపు అమెరికా పాత్రపై అనుమానాలు కూడా మొదలయ్యాయి. షేక్ హసీనా సైతం కొన్నాళ్ల క్రితం అమెరికా కుట్రల గురించి సూచనప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో అమెరికా వైమానిక స్థావరం అనుమతుల విషయంలో తలెత్తిన స్పర్ధలే క్రమంగా అగ్రదేశానికి ఆగ్రహం తెప్పించాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వాదనలు ఎలా ఉన్నా భారత నిఘా సంస్థలు బంగ్లాదేశ్ తాజా పరిస్థితికి మూలకర్తలను వెతికి పట్టే క్రమంలో కొన్ని రహస్యాలను వెలికితీశాయి. పాకిస్తాన్ గూఢచార విభాగం ఐఎస్ఐతో పాటు చైనా కూడా ఇందులో ఉన్నాయని భారత నిఘా సంస్థలు చూచాయిగా గుర్తించాయి. ఈ రెండు దేశాల గూఢచార సంస్థల ఏజెంట్లకు బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ సహకరించిందని నిఘా విభాగాలు ప్రాథమికంగా గుర్తించాయి. జమాతే ఇస్లామీ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్ తాజా ఆందోళనలకు నాయకత్వం వహిస్తూ ఉండడంతో పాకిస్తాన్ పాత్రను దాదాపు నిర్ధారించుకోవచ్చు అంటారు విదేశీ వ్యవహారాల నిపుణులు. ఇస్లామీ ఛాత్ర శిబిర్ ముందు నుంచి భారత వ్యతిరేక వైఖరిని బాహాటంగా వ్యక్తం చేస్తోంది. భారత వ్యతిరేక ఉగ్ర సంస్థలతో సంబంధాలు కూడా ఈ సంస్థకున్నాయి. ఢాకాలో ఐఎస్ స్థావరాలున్నాయనే ఆరోపణలు 2019 నుంచే వినిపిస్తున్నాయి. ఈ స్థావరాలే నిత్యం ఇస్లామిక్ విద్యార్థి సంఘాలను నడిపించాయంటారు. అంతేకాదు షేక్ హసీనా అధికార పగ్గాలు చేపట్టిన కొన్నాళ్లకే ఢాకా కేంద్రంగా పనిచేసే ఐసిస్ స్లీపర్ సెల్స్ను గురించి 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏప్రిల్లో భారత ప్రభుత్వం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో బంగాళాఖాతంలో చైనా సబ్మరీన్ బేస్ను గుర్తించింది. మొత్తంగా ఇండో పసిఫిక్ రీజియన్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న చైనా దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టితో బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించిందనే వాదనలకు బలం చేకూరే ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో భారత అనుకూల ప్రభుత్వం మనుగడ సాగించడం చైనాకు ఇష్టం లేదు, అమెరికాకు అసలే నచ్చడం లేదు. అయితే ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఉన్న ఫలంగా ఏమీ చేయలేవు కాబట్టి క్రమ పద్ధతిలో పాకిస్తాన్ను పావుగా వాడుకుని బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక హసీనా ప్రభుత్వ వ్యతిరేక ఇస్లామిక్ శక్తులను ప్రోత్సహించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అమెరికా ప్రమేయాన్ని అంత సులభంగా నిర్ధారించలేం కాబట్టి చైనా పాకిస్తాన్ల కుట్రలను ప్రాథమికంగా గుర్తించవచ్చు. బంగ్లాదేశ్ ఆందోళనల కోసం ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ పకడ్బందీ ప్రణాళికలు రచించిందని, ముందుగానే అందుకు అవసరమైన సామగ్రిని నిల్వ చేసుకుందని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొద్ది నెలల ముందు నుంచే దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలకు ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ ఆర్గనైజర్లు చేరుకునే విధంగా ఐఎస్ఐ నాయకత్వం ప్లాన్ చేసింది. వారికి తగిన సూచనలతో పాటు ఆయా జిల్లాల్లో కీలకమైన స్థానిక నాయకులను కాంటాక్ట్ చేసే విధంగా సూచనలు చేసింది. తగు మొత్తంలో నగదును కూడా సమకూర్చింది. సుమారు 2 మాసాల పాటు ఫైటింగ్ ఎనర్జీని కొనసాగించే విధంగా శిక్షణ కూడా ఇచ్చింది. ఆందోళనలు జూన్ 5న మొదలయ్యాయి. జూన్ 6న ఈదుల్ అదా పర్వదినం సందర్భంగా ఆందోళనలు విరమించారు. ఈ విరమణ కూడా ఏ స్థాయిలో జరిగిందంటే 5వ తేదీన వీధుల్లో జరిగిన బీభత్సం 6న పూర్తిగా చీమ చిటుక్కుమనని స్థాయిలో జరిగింది. అంటే పూర్తి స్థాయి సన్నాహక హెచ్చరికలు, సూచనలతోనే ఆందోళనలు మొదలైనట్టుగా మనకు అర్థమవుతోంది. తిరిగి జూన్ 7వ తేదీన మొదలైన ఆందోళనలు 30వ తేదీ వరకు ఎలాంటి విరమణలో లేకుండా అప్రతిహతంగా కొనసాగాయి. ఈ 23 రోజుల పాటు దేశమంతటా ఒకే స్థాయిలో ఒకే ఉధృతిలో
ఆందోళనలు జరిగాయి. జూన్ 5 నుంచి 30వ తేదీ వరకు ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ నాయకత్వం అన్ని రాష్ట్రాల జిల్లాల ఆందోళనల్ని మానిటర్ చేసింది. తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోహరింపులను పెంచింది. ఆందోళనలు మొదలైన తర్వాత అత్యవసర ప్రయాణాలు చేయడానికి ఐసిఎస్ నాయకత్వం ముందస్తుగా డజన్ల కొద్దీ వాహనాలు కొనుగోలు చేసిందని భారత నిఘా సంస్థలు పసిగట్టాయి. జూలై 1న యూనివర్సిటీ విద్యార్థులు పూర్తి స్థాయిలో వీధుల్లోకి వచ్చారు. రోడ్డు, రైలు మార్గాలను అటకాయించారు. యూనివర్సిటీ విద్యార్థుల ఎంట్రీతో మొత్తం ఆందోళనల సీన్ మారిపోయింది. అంటే ముందస్తుగానే దశల వారీగా ఆందోళన చేయాలని, ఈ ఆందోళనల్లో కూడా తొలి దశలోనే పోలీసులు మిగతా భద్రతా దళాలపై దాడులకు దిగకూడదని కూడా నిర్ణయించింది ఐసిఎస్. ఇందుకు ప్రధాన కారణం ఆందోళనల తొలి దశలోనే హింస పెచ్చరిల్లితే ప్రభుత్వం నుంచి అణచివేత చర్యలు తీవ్రమై ఆదిలో ఆందోళనలు సద్దుమణిగే ప్రమాదం ఉంటుందని ఐసిఎస్ నాయకత్వం ముందే గుర్తించింది. దశల వారీ ఆందోళనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం కూడా కొంత సంయమనంతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సంయమనం కొనసాగుతున్నంత కాలం క్రమంగా ఆందోళనల్లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇది ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ పగడ్బందీ ప్రణాళిక. ఆందోళనకారుల గురించి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జూలై 15న విరుచుకుపడ్డారు. పాకిస్తాన్తో మిలాఖత్ అయిన వారే ఇలాంటి స్థితిని సృష్టిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఆందోళనకారులకు పెట్రోల్గా మారాయి. ఇస్లామిక్ ఛాత్ర పరిషత్ నాయకత్వం ఆందోళనకారులకు మరోసారి ఉధృత ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇస్లామిక్ ఛాత్ర పరిషత్ నాయకత్వం ఆందోళనకారులకు మరోసారి ఉధృత ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో అక్కడ హింస పెచ్చరిల్లింది. అధికార పార్టీ మద్దతుదారులకు ఆందోళనకారులకు మధ్య తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితేనే పరిస్థితి మరింత అదుపు తప్పుతుందని, అప్పుడు మాత్రమే తమ లక్ష్యం నెరవేరుతుందని ఐసిఎస్ నాయకత్వం అంచనా వేసింది. అనుకున్నట్టుగానే జరిగింది. జూలై 16న చెలరేగిన హింసలో 6గురు చనిపోయారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్ని, యూనివర్సిటీలను ప్రభుత్వం మూసివేసింది. దేశంలోని మొత్తం విద్యార్థి యువజనులంతా తమకు తెలియకుండానే రహస్య లక్ష్యాల కోసం జరుగుతున్న ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. ఆందోళనకారుల సంఖ్య వేలల్లో పెరిగింది. భద్రతా బలగాలకు సముదాయించడం చేతకాని పరిస్థితి ఏర్పడింది. జూలై 17న ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపేసింది. పోలీసులు విద్యార్థులపై పెద్ద ఎత్తున దాడికి దిగుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసింది. జూలై 18న తొలిసారిగా డౌన్ విత్ ది డిక్టేటర్ అనే నినాదంతో ఉన్న బ్యానర్లు తెరపైకి వచ్చాయి. వీటన్నింటినీ ముందస్తుగానే సిద్ధం చేసుకున్నట్టు, సమయం రాగానే బయటకు తీయాలనుకున్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. ఇదే రోజు జరిగిన ఆందోళనల్లో సుమారు 19 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆందోళనల ఉధృతి మరింత పెరిగింది. ఆందోళనలు పెరిగినప్పుడల్లా సహజంగానే పోలీసు కాల్పుల్లో మరణాలు సంభవించాయి. అంటే వలయాలుగా ఆందోళనలు విస్తరించే విధంగా పథకం సిద్ధం చేశారని మనకు అర్థమవుతోంది. జూలై 19న ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ విధించింది. అప్పటికే సుదీర్ఘకాలంగా వీధుల్లో ఉన్న విద్యార్థులు పోలీసుల కాల్చివేత ఉత్తర్వులను లెక్క చేయలేదు. జూలై 20న ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టినట్టు కనిపించాయి. ఇది కర్ఫ్యూ వల్ల కావచ్చని ప్రభుత్వం అనుకుంది. జూలై 22న ప్రధాని హసీనా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ నేతలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తీవ్ర పరిణామాలుంటాయని చెప్పారు. ఇది ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. జూలై 25న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో పాటు కెనడా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అభ్యర్థనను పంపించాయి. ఆందోళనకారులపై అణచివేత వెంటనే నిలిపేయాలని కోరాయి. జూలై 27న మళ్లీ యథావిధిగా ఆందోళనలు మొదలయ్యాయి. జూలై 29న ప్రభుత్వం జమాతే ఇస్లామీతో పాటు ఇస్లామిక్ ఛాత్ర శిబిర్లను నిషేధించింది. స్థూలంగా ఇది ఆందోళనల క్రమం. ఈ మొత్తం ఆందోళనల క్రోనాలజీని గనక మనం పరిశీలిస్తే ఆందోళనలకు పథక రచన జనవరి నాటి నుంచే మొదలైందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ లాంటి విద్యార్థి సంస్థ మాత్రమే ఇంతకాలం ఈ ఆందోళనల్ని అదే స్థాయిలో కొనసాగించలేదని అర్థమవుతోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్లో వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టును, ఇతర ఆర్థిక వనరుల్ని బలంగా కోరుకుంటున్న చైనా మాత్రమే ఈ ఆందోళనల వెనుక ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.